హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం అంతకుముందు వీడియోలో హల్లుల విభజన గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో తెలుగు భాషాక్షరాల గురించి మరియు పదము, వాక్యం అంటే ఏమిటి, వాటి గురించి వివరంగా, సాధువాక్యాలు, అసాధువాక్యాలు, వర్ణ ప్రవృత్తి, వర్ణ నిర్మాణము, యోగ్యత, ఆకాంక్ష మొదలైన వాటి గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా తెలుగు భాషాక్షరాల గురించి. చిన్నయ్య సూరి బాల వ్యాకరణంలో తెనుగుకు వర్ణములు 36 అన్నారు. ఇవి అచ్చ తెలుగు వర్ణాలు. అచ్చులు 12 ఆ నుంచి ఔ. నెక్స్ట్ హల్లులు 22 చూడండి, ఇక్కడి నుంచి కా నుంచి అలా. ఇంకా ఉభయాక్షరాలు 0, అర 0 రెండే. నెక్స్ట్ సంస్కృత భాష నుండి తెలుగులోకి చేరినవి లు, లు, అర 0 పూర్తిగా తొలగించారు. అచ్చులు 4 రు, రు, లు, లు. హల్లులు 14. హల్లులు ఇక్కడ 14. ఖా నుంచి చూడండి, ఇక్కడ ఖ, ఘ, చ, ఝ, ఠ, ఢ. నెక్స్ట్ థ, ధ, ఫ, భ, ఇన్యా, ఇని, షే, ష. ఇవి సంస్కృతంలో ఉండే హల్లులు. నెక్స్ట్ ఉభయాక్షరాలు విసర్గ. విసర్గ కేవలం సంస్కృత పదాల్లోనే ఉంటుంది. రూరు పరిమితమైన వాడుకలో ఉన్నాయి. ఛ, ఝాలను తొలగించారు. నెక్స్ట్ లుల్లు అరసున్నాన్ని పూర్తిగా తొలగించేశారు. క్ష ఉభయాక్షరంగా గుర్తించారు. బండిర వాడుకలో లేదు. సంస్కృత భాషకు వర్ణములు 50, అచ్చులు 16, హల్లులు 34. ప్రాకృత భాషకు వర్ణములు 40, అచ్చులు 10, హల్లులు 30. ఇది అన్నమాట. నెక్స్ట్ మనం ఇప్పుడు పదం అంటే ఏమిటి. పదం కొన్ని వర్గాల సముదాయం అర్థవంతమైతే దానిని పదం అంటారు. ఒక్కొక్కసారి ఒక పదమే ఒక వాక్యంగా గోచరిస్తుంది. ఉదాహరణకు, నీవు ఎప్పుడొస్తావు, జవాబు రేపు. అంటే ఇక్కడ పదమే వాక్యంగా సమాధానం వచ్చింది. నెక్స్ట్ సవర్ణం. పాణిని అష్టాధ్యాయిలో తుల్యాన్య ప్రయత్నం సువర్ణం అన్నారు. భద్రిరాజు కృష్ణమూర్తి సవర్ణం అంటే వర్ణగతి ధ్వని అన్నారు. అప్రధాన ధ్వని భేదాల్ని సవర్ణం అంటారు. ఒక వర్ణానికి చెందిన సన్నిహిత ధ్వనుల్ని సవర్ణాలు అని అంటారు. నెక్స్ట్ ఉదాహరణకి కోటలు, గోడలు, ఇందులో ట, డాలు సవర్ణాలు. నెక్స్ట్ మెతుకు, మెదకు, తు, దు సవర్ణాలు. అతుకు, అదుకు, తు, దు. వర్ణ ప్రవృత్తి అంటే వర్ణాలు ఒక పదంలో ప్రవర్తించే విధానం. ఉదాహరణకి తెలుగులో పదాడిన, అన, ల, రావు పదాంతంలో అంటే పదాదిన అంటే పదం మొదట్లో అన, ల, రావు. అదే పదాంతంలో మా, యా తప్ప మిగిలిన హల్లులు ఉండవు. ఉదాహరణకి మంచం, చెయ్యి 20. ఫస్ట్లో మనకి ఫస్ట్ పదము అనా కానీ అలా కానీ ఉండదు. లాస్ట్లో కంపల్సరీ మా, యా వచ్చే తప్ప మిగిలిన హల్లులు ఉండవన్నమాట. ఉత్పాదక వర్ణ నిర్మాణం. చోమ్స్కీ స్థాపించిన ఉత్పాదక వ్యాకరణ సిద్ధాంతం ప్రకారం ధ్వని నిర్మాణానికి, వర్ణ నిర్మాణానికి భాషలో సమప్రాధాన్యం ఉంటుంది. వాక్యం అంటే సంపూర్ణమైన అర్థాన్ని ఇచ్చేవే వాక్యాలు. బహుజనపల్లి సీతారామచార్యులు ప్రాధవ్యాకరణంలో యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే 3 లక్షణాలతో కూడుకున్న సమర్థవంతమైన పదాల సముదాయమే వాక్యమని అన్నారు. యోగ్యత అంటే పదాల అర్థాల పరస్పర సంబంధంలో బాధ లేకుండడాన్ని యోగ్యత అంటారు. ఆసక్తి వ్యవధానం లేకుండా పదాలు వెంటనే ఉచ్చరించబడడాన్ని ఆసక్తి అంటారు. ఆకాంక్ష ఒక పదాన్ని పలికినప్పుడు దానికి సంబంధించిన ఇతర పదాలను తెలుసుకోవాలనే ఆపేక్ష ఉండడాన్ని ఆకాంక్ష అంటారు. నెక్స్ట్ పరివర్తన వ్యాకరణం. రష్యా దేశస్థుడైన నోమ్ చామ్స్కీ రచించిన
గ్రంథంలో పరివర్తన వ్యాకరణం అనే వ్యాకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఒక భాషలో వాక్య నిర్మాణాన్ని ఒక రకం వాక్యానికి మరో రకం వాక్యానికి గల పరస్పర సంబంధాన్ని వర్ణించడానికి ఉద్దేశించబడిందే పరివర్తన వ్యాకరణం. భాషా స్వరూప స్వభావాన్ని సూక్ష్మ దృష్టితో గ్రహించడానికి ఉపకరించింది. పరివర్తన వ్యాకరణం భాషలోని ఏ సాధు వాక్యాన్ని అయినా సూత్రాల ద్వారా ఉత్పత్తి చేయగలడం. దీనిని ఉత్పాదక వ్యాకరణం అని కూడా అంటారు. సాధు వాక్యాలు అంటే అర్థవంతమైన వాక్యాలు, కర్త కర్మ క్రియలతో కూడుకొని ఉంటాయి. నామవాచకాలు, సర్వనామాలు, విశేషణాలు, విభక్తి ప్రత్యయాలు సరైన స్థానంలో గోచరిస్తాయన్నమాట. అదే అసాధు వాక్యాలు అని అంటే అర్థవంతం కానీ అవ్వకతవకల వాక్యాలు. ఉదాహరణకి మా అక్కొచ్చాడు, కుక్క మాట్లాడింది, ఇలా అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.